10 వచనం మనం చదువుకుంటాం. చదువుదాం. దావీదు కీర్తన. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఈయక అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నా శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనిన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానం నొందనీయకుము. నీ నిమిత్తము నేను నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమున కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. నా తల్లి కుమారులను పరుడనైతిని. నీ తండ్రిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. ఈ సమయంలో మరి దేవుడి వాక్యం నుంచి మనతోటి మాట్లాడను గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, ఈ కుటుంబానికి, ఇక్కడ చేరొచ్చిన బంధుమిత్రులకి, శ్రేయ అభిలాషులకి, సేవకులకి, నాకును కావాల్సిన మరి బయట శబ్ద తరంగాలతో వింటున్న మాటలు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతూ నమ్ముచున్నా. జుట్టితే నిధాల కన్నా మధురమైంది నీ మాట. నీ మాట వినట శ్రేష్టమని చెప్పేవేసయ్యా. మాతో మాట్లాడండి. నా మాటలు వద్దు ప్రభా, నా తెలివి జ్ఞానం వద్దు ప్రభా. మీరు మాట్లాడాలి, మేము వినాలి. సహాయం చేయము. మీ కృపలను జ్ఞాపకం చేసుకుంటేవా మరుగు చేయము. చక్కటి మాట దయచేయవచ్చు. త్వరలో రానున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏం గమనిస్తున్నాము అంటే, అన్ని వచ్చాను మనం చదవలేము, కానీ సో ఇది చక్కటి మాట. అది చూసి మనం ముందుకు వెళ్దాం. 6వ వచనం. ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏంటంట, నా వలన దేవా కొంతమంది ఉన్నారు నిన్ను నమ్ముకొని. వారంట నా వలన వారు సిగ్గుపడకూడదంట. యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఎలాగుండాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటా. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫెయిల్ అయిపోయాను. నేను ఆ దండయాత్ర 3 సంవత్సరాలు చేశాను. నేను ఆ దండయాత్ర 3 సంవత్సరాలు చేశాను. సంవత్సరానికి 2 సార్లు రాయాలి ఎగ్జామ్. సంవత్సరానికి 2 సార్లు రాయాలి ఎగ్జామ్ అనమాట. నా కోరిక ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలి. ఏంటండి? డాక్టర్. సో ఈ డాక్టర్ ఎలా చదవాలి చెప్పండి? రాత్రి మగులు చదివితే డాక్టర్. ఆ 3 సంవత్సరాలు కంప్యూటర్ కూడా కాలేదు నేను. సో ఆ రకంగా నా చదువు ఉండేది. ఎంసెట్ అప్లికేషన్ మటుకు కొనేవాడిని. ఎంసెట్కి అప్లికేషన్ 200 రూపాయలు అప్లికేషన్. మా నాన్న మా అమ్మ కష్టంగా ఇచ్చేవాడు. ఒరే మా నాయన, మా అమ్మ పాపకి, మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలా, మా నాన్నకేమో ఎక్కడో చిన్న ఆశ ఉంది ఆయనకి సేవకుడు చేయాలని నన్ను. సో ఈ వారిద్దరి మధ్యన ఈ డిస్కషన్ ఎప్పుడు ఉండేది. సరే, మొత్తానికి ఎంసెట్ అప్లికేషన్ తెచ్చేవాడు 200 పెట్టి గుంటూరు వెళ్ళి ఎగ్జామ్లోనేమో ఫస్ట్ ఇయర్ బాగానే పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ మార్క్స్ వచ్చినాయి. నాకు మార్కులు చెప్తా వినండి.
04, 03, 07. మా మామ ఆయన డాక్టర్ అనమాట, అప్పటికి చదువుతున్నాడు. ఆయన సీనియర్ ఏసీ కాలేజీలో అనమాట. ఏమండి మా వాడు ఇంటర్మీడియట్ పాస్ అయినని చెప్పాడు, ఇది కాదు మార్క్ చెప్పమంటే అంటేను. ఏం పేరు అంటేనే చుండూరు అరవింద్ బెంజమిన్ అంటే. అవునండి అదేనండి బాబు అంటాడు ఆయన, ఆ క్లర్క్. సార్ ఇట్లాంటి మార్కులు మా వాడికి రావు సార్ అంటేనా. భలే వాళ్ళండి, ఆ ఉన్నే కదా ఇచ్చాట. చెప్పండి సార్ అంటే 02, 04, 03, 07, 08 అట్లా వచ్చినాయి. 6 సబ్జెక్టులు, అసలు 0 అనమాట. మా మామ అడిగాడు ఏందిరా పరిస్థితి అంటే, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు బస్ స్టాండ్కి. రాగానే నేను ఏం చేశానంటే, మామ నేను డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాను అన్నాడు. మా మామ నాకేం చూసి పర్లేదు లేరా, ముందు ఈ ఫెయిల్ అయిన పాస్ అవ్వు అన్నాడు. మనకి నేను రోషంగా ఎప్పుడైంది కుర్రోళ్ళం కదా, అదేంది మా మట్ట అంటావు, ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చదువుతాను. సరేనయ్యా అన్నాడు. ఇంకా మా మామ నన్ను వదిలేశాడు, బస్సు ఎక్కాడు. నేను బస్సు ఎక్కి కొంత దూరం వచ్చి బస్ దిగేసి అప్పటికి బాగా గుండగా తయారై ఉన్నాను నేను ఏసీ కాలేజ్లో, గుంటూరులో. సో ఎటువంటి గుండాయిజం అంటే పొదిల్లో కానీ గుంటూరులోనే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాం. నాతో పాటు మాకు సీనియర్స్ కాదు, అసలు రౌడీ షీటర్స్ వాళ్ళు, ఆల్ఫన్స్ అని రౌడీ షీటర్ వాళ్ళు. ఇప్పుడు వేసుకోవాలి అనుకుని ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. చాలా మందినే వేసారు వాళ్ళు. వాళ్ళ పక్క నేను తిరిగేవాడిని. ఒక బ్యాగ్లో ఒక బుక్, ఒక పిడి ఉండేది అనమాట. పిడి అంటే ఇంత పొడుగు ఉండేది, కత్తి. సో దానికి రింగ్లా ఉంటుంది, పట్టుకోవడానికి బాగా దిట్టంగా ఉంటుంది అనమాట. అది వేసుకుని తిరిగేవాడిని. వెయ్యండ్రా అంటే వెయ్యటమే, వాడు ఎవడా ఏందో తెలియదు. సో మా పర్మిషన్ అంతా ఎక్కడ కంటే నడుము కింద కొట్టాలన్నమాట. దాన్ని తీసుకొని పైన కొట్టకూడదు, పైన అంటే చచ్చిపోతారు. ఇంకా దాంతో పై కింద ఈ నడు నుంచి కింద కొట్టచ్చు అనమాట. మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆ రకంగా తిరుగుతున్న దినాలు అవి. సో నేనేం చేశానంటే బస్ దిగేసాను, ఆయన వెళ్ళిపోయాడు. నేను నేరుగా మా బంధువుల ఇళ్ళకి వెళ్ళేవాడిని. ఎట్లా తెలుసా, పండ్లు ఫలాలు కొనుక్కుని వెళ్ళేవాడిని. వాళ్ళందరూ అనుకున్నారు ఇంటికాడ నుంచి వస్తున్నారని. వాళ్ళు ఏం చేశారు, నన్ను మా డాడీ పాస్ట్ కదా అప్పటికి, వాళ్ళు నన్ను పిలిచి చక్కగా చికెన్ మటన్ పెట్టేవాడు. రాక వచ్చాడు, కానీ వాళ్ళు 4-5 వచ్చేవాళ్ళు. అవి తీసుకొని డార్మెటరీకి వెళ్ళి, డార్మెటరీ 10 రూపాయలే. ఆ రాత్రి నిద్రపోయేది, రోజంతా సినిమాలు చూసేది. ఇంకా ఆడ నుంచి బయలుదేరి మళ్ళీ డబ్బులన్నీ అయిపోతుంటే మళ్ళీ చుట్టం ఇంటికి వెళ్ళి. ఫోన్లు లేవుగా పాపం, మరి పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఇట్స్ అరౌండ్ 93. సో ఆ రకంగా 93 అయిపోయిన తర్వాత ఒకరోజు తీర్మానం చేసుకున్నా. బాగా మంచి బాడీ ఉండేది, బాగా కొట్టడంలో ఫస్ట్. ఒకరోజు తీర్మానం చేసుకుని ఏమనంటే, నేను ఇక్కడ వద్దు, నేను బాంబే వెళ్ళాలి. బాంబే వెళ్ళి పని చేయడానికి కాదు, డాన్ అవ్వాలి. ఆశలు చూడనట్టుంది, డాన్ అవ్వాలి. ఎందుకంటే రోజు పేపర్లు చూసేవాడిని, డాన్ అసలు సినిమాలు కూడా చూసాను. ఇప్పుడు డాన్, అమితాబ్ బచ్చన్ ఇవన్నీ వచ్చాయన్నమాట. అసలు మామూలుగా లేదు, సినిమాల్లోనే ఊగుతున్నాను నేనట. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి, శివాలకి వాళ్ళు చాలా వచ్చినాయి. ఆ శివ అంటే గుర్తు వచ్చింది. ఒకరోజు నా వీబీస్ నాకు సాక్ష్యం చెప్పన్నారు. అప్పుడే కొత్త దినాలు ఇష్టం నమ్ముకున్నానంటే వాక్య సాక్ష్యం చెప్పినాను, అయిపోయింది. శివ సినిమా వచ్చింది, విజయదుర్గ హాల్. ఇప్పుడు లేదు, పడగొట్టారు దాన్ని. భలే ఉంది ఈ సినిమా, చూసాను. ఇంటర్వెల్ దాకా వెళ్ళి పాస్కి వెళ్ళి వస్తుంటా కూడా చెడు, అనో వందాలన్నా బాగున్నావన్నా అన్నాడు. ఒరే దుంపద 7 వందనాలు అయిందిరా నువ్వు అంటే, అన్న నువ్వు మన సాక్ష్యం చెప్పినావు అన్నాడు. ఇదేం నన్ను 7 ఉన్నావు అన్నాడు. ఒరే కూరగాయలు కొట్టడానికి వచ్చాను అని చెప్పిన. అంటే చిరాకు చెప్పాను వాడికి, చిరాకు అనండి. సో ఆ రోజు అనిపించింది, సిగ్గు అనిపించింది. ఆ ముందు 4 రోజుల ముందే ఇదే సాక్ష్యం చెప్పాను, నేను ఇష్టం నమ్ముకుని. నిజమే, ప్రతి వీపీస్కి పోయి నమ్ముకొని వచ్చేవాడిని నేను. ఇంకా ఆ రకంగా నా లైఫ్ ఉండింది. సో ఒక దినాన్న అనుకున్నానా వెళ్ళిపోతానికి, కోడాక్ ఎక్స్ప్రెస్ వేడి నీళ్ళు
కోనార్క్ ఎక్స్ప్రెస్ దాదాపు 1:30 గంటలకు అనమాట బాంబే వెళ్తుంది. టికెట్ బుక్ చేసుకున్నాను. నా ధ్యేయం ఏంటంటే బాంబేలో దిగంగానే అక్కడి నుంచి డాన్ ఎలా అవ్వాలి, ఇది నా ఆలోచన. మొత్తానికి మా మామ నన్ను పసిగట్టి నా టైం బాగలేక ఫోన్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండాలి నేను. ఎవరింట్లో? ఫోన్ ఉన్న వాళ్ళ ఇంట్లో. వాళ్ళు మొత్తానికి మా మామ ఆయన డాక్టర్ కదా, అక్కడక్కడ మొత్తం ట్రేస్ చేసి ఎప్పుడు 15 రోజుల నుంచి తిరుగుతున్నట్టు వాళ్ళు. తిండి లేదు, ఏమి లేదు. నాకు అసలు బండి వేసుకుని తిరుగుతున్నప్పుడు చాలా కష్టపడ్డాడు పాపం. ఆ రోజు రాత్రి 7:30 గంటలకి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి నన్ను చూశాడు. నేను పారిపోదాం అనుకున్నాను వెనక నుంచి, కానీ ఆ ఇంటికి వెనక ద్వారం లేదు. ద్వారం లేకపోయేసరికి ఇంకా ఏమైందంటే నేను అక్కడ ఆగిపోయాను. ఒకటి చెప్పాడు, రే మేము అమ్మకు బాగాలేదురా, చావు బ్రతుకులో ఉందని చెప్పాడు. అబద్ధం చెప్పాడు ఆ రోజున. అమ్మ అంటే ఇష్టం చాలా. వెంటనే ఆ బండి ఎక్కాను. తను తీసుకొచ్చిన బండి బాగా నడిపేవాడు. బండిలో కార్లు నడిపేవాడు చిన్నప్పటి నుంచి. ఏ అలవాటు పని ఇష్టం నాకు. బయలుదేరి చిన్నగా ఇంటికి వచ్చా. వాకిట్లోకి రాగానే మా నాన్న ఉన్నాడు. మా నాన్న నా మీద జాడ ఉంటాడు. నేను రోడీని అనుకుంటే ఆయనకి పరమ రోడీ. ఎక్కడ? ఒంగోలు కబడ్డీపల్లి రోడీ అయినా. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. వాళ్ళకి మళ్ళాంటి వాడు కొట్టడం చాలా మామూలు సామాన్యమైన విషయం. ఆయనకి నన్ను చూస్తాడు, నన్ను ఏం అనలేదు. ఒకటే మాట అన్నాడు, రే నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు, నన్ను కాదు అన్నాడు. యూ చీటెడ్ యువర్ సెల్ఫ్, నాట్ మీ అన్నాడు. ఏం మాట్లాడలా. అనుకున్నాను నేను. ఎందుకు కొట్టలేదుగా అనుకుని పోయి ఎలా ఇంకా అమ్మలు ఉంటారుగా. మా మగపిల్లలందరూ సడగొట్టేది మా అమ్మలే. ఈ ఇంట్లో శాంతి ఎడ జడగొట్టిద్దో, శాంతి కాదండి నెహేమియాని జడగొట్టేది. ఎటుమటు నెహేమియా బిడలు మొత్తం జడగొడతాడు. థ్యాంక్ యూ. ఇటు తయారైనా చూడండి, చల్లటి నీళ్ళు తాగకుండా వేడి నీళ్ళు తాగదు. సరే, ఇంకా నన్ను పట్టుకొని తెగ ఏడిచింది అయ్యా, బలి ఏడ్చింది. అప్పుడు మా అమ్మంది, ఏరా ఎందుకురా మమ్మల్ని వదిలేసిపోయావంటేను, మా ఏం లేదు మా నేను చదవలేకపోయాను, మనకి మొహం చూపించలేకపోయాను. అప్పుడు చెప్పలేను డాన్ అవుతానని. ఇంకేమైందో పాపం మా అమ్మ గుండె పగిలిపోయింది. సరే అయిపోయింది. మా చెల్లికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మా నాయన మల్లుడండి, డాక్టర్ అండి, నా కూతురండి అని చెప్పేవాడు. ఎవరైనా చూసి నన్ను ఈ అబ్బాయి రెండు వెంటనే ఆ యథా సంగతి ఎందుకులయ్యా అనేవాడు. అంటే ఇదంతసేపు ఎందుకు చెప్పుకొచ్చానంటే అది నా సాక్ష్యం. ఎవరు? ఒక యదవని. ఈ యదవ ఏం చేసేవాడు అంటే ఉదయాన్నే లేచి నీళ్లు కాయాలి, ఇంట్లో వాడకి బట్టలు ఉతకాల, అంట్లు కడగాల. మా నాన్న ఆఫీసర్ కదా. నన్ను ఒక సైనికుడిని ఎలాగ పెంచాలో అలా పెంచాడండి. 3 సంవత్సరాలు. కాళ్ళకి చెప్పులు లేవు. అన్నం వండాలా, కూరలు వండాలా, లాస్ట్లో నేను తినాలా. తినకపోతే ఆ రోజు ఉంటే తింటాం, లేకపోతే నోరు మూసుకున్నాం. మందిరంలో పని అంతా చేసేవాడిని. మైకులు కట్టేవాడిని, మందిరం ఊడ్చేవాడిని, వీలైతే కడిగేవాడిని. ఈ పనులన్నీ నేను చేసుకుంటూ వచ్చేవాడిని. ఒకదిన మందిరంలో మట్టి పని చేస్తా ఉన్నా. నన్ను చూసి, ఒరే నన్ను ఈ మట్టి పనులు మోసం చేయలేవనుకుంటా కదరా అన్నాడు. బాధ అనిపించింది. సో ఇది ఈ మాట చెప్తున్నంటే, ఒక దేవుని బిడ్డగా ఉండి చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కొడుకును కోరుకున్నాడు తండ్రి. కానీ ఆ కొడుకు ఏం చేస్తాడు? తప్పిపోయాడు, జారిపోయాడు. ఎలా అయిపోయాడు? దేవుని నామానికి దూషణకరంగా. అందరు నన్ను చూసి అనేవాడు, ఆ పాస్టర్ గారు అబ్బాయే మారలేదండి, మేమేం మారుతాం అనేవాడు. అయితే ఒక దినాన్న మా అమ్మ ఇంటర్మీడియట్ ఇంకా 5 సార్లు రాసినప్పటికి 5 సార్లు రాసిన ఎగ్జామ్ ఉదయాన్నే రిజల్ట్స్ వచ్చినట్టు నాకు తెలియదు. ప్రశాంత్ బోధన ఇద్దరు ఇస్తున్నాం. మా అమ్మ కన్ను ఎడం కన్ను అంత ఎర్రగా అయిపోయింది, రక్తంలాగా అయిపోయింది. అమ్మని చూసి ఏమ్మా అంటేను ఏమోరా తెలీదు, అలా అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తున్నాం. శ్రీమన్నారాయణ హాస్పిటల్కి వెళ్ళేవాడు ఒంగోలు. వెళ్ళంగానే ఆయన చూసి అడిగాడు, మా అమ్మని అడిగాడంట, ఏమ్మా మీ ఆయన గుద్దాడా కంటి మీద అంటేను. మా అమ్మ చెప్పింది సిన్సియర్గా,
ఏమండి ఆయన పాస్టర్ గారు ఉందంట. ఆయన ఎట్లా అన్నాడు, ఆయన మనిషి కాదా అన్నాడంట. ఆయన అర్థమైందా? పాస్టర్ గారు అనగానే ఆయన అంటున్నాడు ఆయన మనిషి కాదా అంటేను ఏ లేదు సార్ అని. ఏమైంది మాట బాత్రూంలో ఉంటే కన్నుకెడ దమ్ము తెలియదమ్మా అని అన్నాడు. సరే ఏమోలే అని మందులు రాశాడు. వచ్చేసి సాయంత్రం వచ్చారు వాళ్ళు. అమ్మని చూడంగానే ఏమ్మా డాక్టర్ మ్యాన్ గుద్దాడని అడిగాడంటే, ఏం చెప్పారు కరెక్ట్గానే చెప్పాడు ఆయన కూడా అన్నాడు అని నవ్వింది ఫస్ట్. తర్వాత ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నా అంటే, ఒరే రాత్రి నీకు రిజల్ట్స్ వచ్చినాయి, మరలా తప్పే 6 సబ్జెక్టులు పోయినరా, ఒక్కటి పాస్ అవ్వాల. ఆ ఉదుటికి ఆ బాధకి నేను బయటికి పోయి నేను నీ గురించి ఏం సాక్ష్యం చెప్పాలి, బిడ్డలకి ఏం వాక్యం చెప్పాలో అర్థం కాక ఆ ఎమోషనల్ స్ట్రెస్ అంటారు దాన్ని, అంటే మానసికమైన ఒత్తిడికి గురై నేను రాత్రి ఏడుస్తూ ఉన్నాను. లోపలున్న నరాలు చిట్లిపోయిరా. నాకు అర్థమైంది అది, ఎందుకంటే బయట అంతా మెడికలే కదా. అనగానే నాకు ఆ రోజు అనిపించింది, మమ్మ నా ముందు ఎదురుగా ఏడుస్తూ ఉంటే అనిపించింది, ప్రభా బయట జులాయి వెదగలా తిరుగుతున్నా, నా ఇష్టానికి తిరుగుతున్నా, నీకు సాక్ష్యం లేకుండా చేశాను, నాకు సాక్ష్యం లేకుండా అమ్మ నాన్నకు లేదు, మందిరానికి లేదు, ఇటువంటి జీవితంలో నాకు ఒక మార్పు కావాలి అని ఆ రోజు రాత్రి దాదాపు కొన్ని గంటలు మోకాళ్ళ మీద కూర్చున్నా. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆ తర్వాత దేవుడు పూర్తిగా నన్ను మార్చాడు. ఎన్నికలేని నన్ను, నీచుడైన నన్ను యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. అబ్దుల్ కలాం గారు నాకు డాక్టరేట్ పట్టా ఇచ్చారు చేతికి. సోషియో సైకో ఆ సబ్జెక్ట్కి టాప్ 1 ఉన్నతమైన స్థితికి నేను వచ్చాను. నాకు తమిళనాడు గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కలిపి 3 లక్షలు గిఫ్ట్ ఇచ్చింది నాకు. ఎందుకు ఈ మాట చెప్తా వచ్చాను అంటే, దేవుడి యొక్క ప్రణాళిక మన మీద ఒకటి ఉంటే దానిని మనము నెరవేర్చలేక ఎలాగున్నామంట, మనల్ని బట్టి యేసు ప్రభుని కొంతమంది నమ్ముకున్నారంట, వాళ్ళంట మనల్ని చూసి అనుకుంటారంట, ఏంట్రై బతుకు అంటారంట. ఆ బ్రతుకుని చూసినప్పుడంట దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళంట అవమానంగా ఫీల్ అవుతారంట. రే వీడిని చూచి యేసు ప్రభు నామానికి మహిమ లేదు, వీడిని చూచి అంటే ఏమైపోతాడంట, వాళ్ళలో కూడా మార్పు వస్తుందంట. అరే వాడే అలాగుంటే నేను ఎలాగ ఉండొచ్చు. అయితే ఇటువంటి సన్నివేశాలు యేసుక్రీస్తు వారికి చాలా ఎదురైనాయి. ఆ యొక్క సన్నివేశాల నుంచి చాలా ఎదురైతేనంట ఈ రాత్రి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నంటే, అటువంటి అవమానకరమైన జీవితాన్ని అనుభవిస్తూ దేవుడు అంటే ఈ భూలోకానికి వచ్చి ఎన్నో వచ్చాం, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతే. ఈ మాట నేను ధ్యానం చేస్తా ఉంటే ఎవరి మాట చెప్పారండి? పైన వచనంలోనేమో ఏముంది, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వల్ల సిగ్గు కలుగుతుంది. ఒక వ్యక్తి వల్ల ఏమొస్తుంది, సిగ్గు వస్తుందంట. ఒక వ్యక్తి ఏమో క్రీస్తు కొరకు జీవిస్తేనంట దేవుని కొరకు ఆయన ఏమైపోయాడు, వారికి ఎంత చక్కటి మాట అంట, అన్యుడనైతిని. ఒక వ్యక్తి వల్ల సిగ్గు కలుగుతుంది దేవునికి. క్రీస్తు కొరకు జీవించిన వాడు బాగా వినండి, క్రీస్తు కొరకు జీవించిన వాడినేమో ఏమంటున్నారు, తన ఇంట్లో సహోదరులు అన్యుడుగా చూస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, 2 రకాలైన జీవితాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, క్రీస్తు కొరకు జీవించిన వాడు ఎలాగున్నాడు, తన సొంత సహోదరులకి అన్యుడుగా కనిపించాడు. క్రీస్తు కొరకు వ్యతిరేకంగా కనిపించిన ఎలాగునంట, అతనిని చూచంట అటువంటి సహోదరులు ఎలాగున్నంట, సిగ్గుపడుతున్నానంట. రే వీడు చర్చికి పోవటం అనవసరంరా, వీడు క్రీస్తు నమ్ముకున్నానని చెప్పడం తప్పురా, వీడు కరెక్ట్ కాదురా అనుకున్నాడు. కాబట్టి ఇది నాన్న 2 తీర్మానాలతో దీనికి వాక్యం విందాం. నీ వల్ల యేసు ప్రభువు నమ్ముకున్న వారు అయ్యో సిగ్గురా అంటున్నారా? నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నీ సొంత వారు కూడా ఎలా చూస్తున్నారంటే నిన్ను అన్యుడి వలె చూస్తున్నారంట. ఈ రెండిట్లో ఏ జీవితం బాగుంటుందండి? క్రీస్తుకు సిగ్గు కలిగించే వారంగా ఉంటామా,
నీ సహోదరులు అంటే ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చూసి రే మనకు వాడు తవ్వదు, ఎందుకు వాడు ఆడు దేవుని బిడ్డ. ఎవరండి వాడు? దేవుని బిడ్డ. ఈ సాక్ష్యము, 2 సాక్ష్యాలు ఉన్నాయి. నీ వల్ల సిగ్గు వస్తుంది యేసుప్రభు వారికి. నిన్ను చూచినప్పుడు అంటే ఏమనిపిస్తుంది తెలుసా? వాడు మనలో కలవడరా, వాడు వేర్రా. ఎందుకు? వాడు మనలాంటి వాడు కాదు. ఎంత కోపంలో అన్నా కూడా ఏమనుకుంటారు మనసులో? వాడు నేను ఒకటి కాదు. వాడు ఎవరు? యేసయ్య బిడ్డ. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు అటువంటి అన్యుడిగా ఉండినప్పటికి కూడా ఈ భూలోకానికి వచ్చాడంటే దేనికి వచ్చాడో తెలుసా? ఎవరి వల్లైతే ఆయనకి సిగ్గు వస్తుందో, ఎవరి వల్లైతే ఆయన నామానికి దూషణ వస్తుందో, ఎవరి వల్లైతే ఆయనకి అవమానం వస్తుందో అటువంటి వారికి దేవుడు అన్యుడిగా ఉండినప్పటికి కూడా ఆయన యొక్క ప్రణాళికని ఆయన వెనక్కి తీసుకోలేదు. తన సొంత వారు యేసుక్రీస్తు వారిని చదువుదామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 7:5 చదవండి. యోహాను సువార్త 7:5 చదవండి. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నా సమయం ఇంకా రాలేదు. ఈ సమయం ఎల్లప్పుడూ ఏంటంట? సిద్ధముగా ప్రతిరోజంట నువ్వు సిద్ధపడాలి అని దేవునితో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎవ్రీడే గాడ్ వాంట్స్ టు స్పీక్ విత్ యూ. దేవునితో మాట్లాడి ఇష్టపడతాడు కంట నిన్ను సిద్ధపరచడానికి ఆశపడతాడంట. ఎందుకు? ఒకవేళ సిద్ధపడకుండా ఒకవేళ కన్ను మూస్తే మరణము చూడక బ్రతుకున్నాడు దేవుడు. పాతాళ వశము తన పాతాళ వశం తప్పించుకున్న వాడు ఎవడు? 89 దావీదు కీర్తనలో మనం చదువుతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి దినము సిద్ధపాటు, ప్రతి దినము క్రీస్తు యేసు మనం చూసినప్పుడంట సిద్ధపడి ఉన్నామో లేదని చూస్తాడంట. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడ. యేసు ప్రభు వారికి సిగ్గు కలిగించినా, యేసు ప్రభు వారికి అవమానం తీసుకొని వచ్చినా నువ్వు సిద్ధపడి ఉండాలని యేసు క్రీస్తు వారు 2024 సంవత్సరాల కిందట బహుశా జగత్తు పునాది వేయబడక ముందే ఆయన పేరుతోటి నేను పిలవాలని ఆశపడి వచ్చాడు ఈ భూలోకానికి. తన సొంత సహోదరులంట తను అంగీకరించలా, తన సొంత వారు. అందుకే ఒక చక్కటి మాటలు చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 1:11 చదవండి. ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చాను. ఆయన ఓకే ఏంటంట? ఆయన స్వకీయుల ఎద్దుకు వచ్చాను. కూర్చో. ఆయన స్వకీయుల ఎద్దుకు వస్తే ఆ స్వకీయులు ఏం చేశారంట? ఆయనని అంగీకరించలా. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ as a జీసస్ అనగా యేసు అనగా రక్షకుడు. ప్రియమైనవారా, యేసు ప్రభువు అనుకున్నానంటే ఏమని? ఇంతకాలము నా సహోదరులు, నా ఇంటి వారు, నా ఇరుగు పొరుగు వారు, నా రక్త సంబంధికులు వారు దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తా ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఏం చేశాడంట? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడంట. ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? యేసు ప్రభు వారిని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడంట. రైట్. అయితే ఏం జరిగిందంట? ఆయన పరిచయం చేయడానికి ఇష్టపడటానికి వచ్చాడంట. ఎలాగొచ్చాడో తెలుసా మీకు? చదవండి. లూకా రాసిన వర్తమానం 2వ అధ్యాయం 6 నుంచి 7 చదువుతాం. లూకా రాసిన వర్తమానం 2వ అధ్యాయం 6 నుంచి 7 చదవండి. వాడు అక్కడ ఉన్నదా? ఆమె ప్రసవ దినం నిండెను గనుక తన తొలిచూలు కుమారుణ్ణి కని పత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారి స్థలము లేనందున ఆయనను పశువుల తొచ్చులో పరుండబెచ్చెను. రైట్. సో ఇప్పుడు ఆయనకు జనన విధము చూశారంట. వారికి సహోదరులు వారందరూ ఏమనుకున్నారంటే
ఈడేంద్రబాబు మనకు చెప్తాడేంటి నీతులు, ఈడేంటి మనకి దేవుడి గురించి చెప్తాడు, ధర్మశాస్త్రం గురించి చెప్తాడు, ఇవన్నీ ఏం చెప్తున్నాడు ఈయన? అసలు ఈయన మనకి చెప్పే విషయాలు విచిత్రముగా ఉన్నాయి. ఈయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడంటండి? పశువుల పాకలో. సో ఆయనకు స్థలం ఎక్కడంట? ఏం చదివాము? తొలిచూలు చదువమాట. తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడల్లో చుట్టి ఏదట తన తొలిచూలు కుమారుని కన్నదంట. ప్రేమలుగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆది కాండంలోకి వెళ్తే యేసు ప్రభువారు ఆదాముని తనకి ప్రతిరూపంగా తయారు చేసి ఈ భూలోకం అంతటిని ఏం చేయాలనుకున్నాడు? ఈ ఆదాము తోటి ఏలాలని అనుకున్నాడు ఆయన. అప్పటికి ఏం చేశాడు? అక్కడ ఉన్న పశువులను, జంతువులను, తర్వాత ఆకాశ పక్షులను, దాదాపు కొద్ది గొప్ప సృష్టిని ఏలటానికి దేవుడు ఏం చేశాడు? ఆదామును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవికి ఆదాం పేరు పెట్టాడు. అంటే నెక్స్ట్ ద గాడ్. అయితే బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆదాముకి ఈ భూలోకంలో ఏలటానికి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మహిమ ప్రభావములు గల కిరీటాన్ని పెట్టాడు, వస్త్రములు ధరింప చేశాడు. దేవునికి మహిమను ఘనతను ఏమిచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అయితే ఈ యొక్క భూమిని ఏలటానికి ఆయన గొప్ప ప్రణాళిక ఉంది. ఏదో చేయాలనుకున్నాడు దేవుడు. ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడండి? పెద్ద టెస్ట్ ఏం కాదు అది. పండు తినొద్దు అంతే. ఏం చేశాడండి? ఇది అందరూ తెలిసిందే. డోంట్ ఈట్ దట్ ఫ్రూట్ అంతే ఆయన చెప్పిన మాట. ఆ పండు తినొద్దు. భార్య తినొచ్చింది. బాగా వినండి, ఏదట భార్య తినొచ్చింది. ఏం చెప్పకూడదండి? భార్య చాలా మంచి వాళ్ళు. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, పురుషుడేమో మట్టితో చేయబడ్డాడంట. ఏం చేయాలండి? పురుషుడు మట్టితో చేయబడ్డాడు, భార్య ప్రక్కటే. ఏది స్ట్రాంగ్? మట్టే ఎముకండి? ఎముక దెబ్బకి ఇంతే సాల్వ్ అవ్వాల్సిందే కదా. సో ఈ మట్టి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి? ఈ భార్య వచ్చింది. ఏం చెప్పింది? అయ్యా ఈ పండ్లు తినొద్దన్నారు, తిన్నా దేవతలు అయిపోతాడు, నువ్వు తినను. బహుశా కాసేపు ఆలోచించాడు ఆదాం. అట్ట కాదు కదే, దేవుడు అలా చెప్పాడు కదా, తింటే చచ్చిపోతాడంటే ఏడాది వచ్చింది, నేను బాగానే ఉన్నా, నువ్వు కూడా తిను అన్న. అంతే కదా. ఇంక ఆడోళ్ళు పట్టుకుంటే మామూలుగా వాడు ప్రేమతోనన్నా దండం పెట్టాలి, లేకపోతే కాళ్ళన్నా పట్టుకోవాలి. అప్పటిదాకా ఏం చేస్తారు? చాలా మంచివాళ్ళు. మీరు కాదులే, మామూలు సంగతి చెప్తున్నా. మీరు చాలా మంది వాడికి రాసి రంపాన పెట్టి, నాయనా నీ దెబ్బకు తట్టుకోలేను, ఏం చేయాలా? రెండు విధానం. సామవేద దండపేద. ముందు కాళ్ళు తట్టుకుంటాడు. మనోళ్ళు ఎండరుగా కాళ్ళు పట్టుకుంటే మీద రెండు పెడితే సరసంగా. అప్పుడేమైంది? మీరు కాదు, మామూలుగా చెబుతున్నా. ఏం చేస్తారు? వాడి తెతుకులే పనికి మాట్లాడతారు, కానీ ఏం చేస్తారు? మళ్ళీ రొటీన్ లైఫ్కి వస్తారు. కానీ ఇక్కడ ఏం చేశాడు ఈ మనిషి? ఆ మనిషి చెప్పంగానే పండ్లు, అబ్బో నా భార్య మొట్టమొదటిసారి ఎంత ప్రేమగా చెబుతుంది, ఏదో ఉందని చేశాడు, టకటక తినేసాడు, అయిపోయింది. తినంగానే ఏం జరిగింది? మనకు తెలిసిన ఆదాము అడిగాడు దేవుడు, ఆదామా ఎక్కడున్నావు? దక్కడున్నాను, సిగ్గు గప్పుకొని ఉన్నానయ్యా. దిగంబరని ఎవరు చెప్పారు? ఎందుకు మాట చెప్తానంటే, ఈ ఆదాము దేవుడు నామానికి ఏం తీసుకొచ్చాడు? అవమానం తీసుకొచ్చాడు, సిగ్గు తీసుకుని వచ్చాడు దేవుడికి. పాపం దేవుడు అప్పుడు అడిగాడేమని, ఆదామా పండు తిన్నావా అని అడిగాడు. ఎంత మంచిగా అడిగాడండి. ఏం చేసామని మనమైతే ఏం చేసామని అడుగుతాం, కానీ దేవుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు. నేను తినొద్దన్న పండు తిన్నావా అని అడిగి. ఎందుకు? దేవదూతలు చూస్తున్నారు, జీవులు చూస్తున్నాయి, సర్వసృష్టి చూస్తుంది, ఆకాశం భూమి అన్ని చూస్తుంటే ఈ సంభాషణ అందరూ తిలకిస్తున్నారు. ఏమవుతుంది?
ఇంతగా ప్రేమ చూపించి ఈ రూపాన్ని దేవుడు ఆదాముకిస్తే ఆదాము ఏమో ఏం చేశాడు, తినద్దన్న నాకు చిన్న టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడికి ఒక్క నిమిషం తలదించుకున్నాడు అక్కడ. ఆదాము చెప్పాడు, ఏం చెప్పాడు, అవునయ్యా నేను పండు తిన్నాను, నన్ను క్షమించిన ఒక్క మాట నుండుంటే అసలు ఈ సృష్టి పరిస్థితి ఎలాగుండేదో తెలీదు. ఏం చేశాడు, అయ్యో నువ్వు ఇచ్చినవే ఆ పిల్ల, అప్పుడు దాకే నా భార్య నా భార్య నా భార్య అన్నాడు. తప్పు చేయగానే ఉన్నాడు, నువ్వు ఇచ్చేవే. అంతే, మనుషులు చాలా మంచివాళ్ళు. అంత బాగుంటే నాది, ఏది బాగాలేదు నీది. అంతేనా? అంతే కదమ్మా, చెప్పండి, అంతేనా? ఏం చెప్పలేదు మీరందరూ, మీ వాళ్ళు ఎవరు అంటారట, మీరు మీ మగవాళ్ళు అందరూ మంచివాళ్ళు అయితే. సో ఏం జరిగింది, ఆ మాట ఆదాముతో పలికినప్పుడు ఆదాము ఒక్క మాట కూడా, ప్రభువా నన్ను క్షమించు అని అడగల. ఏం తీసుకొచ్చాడు, మొదటి కుమారుడు, తొలిచూలు. ఏం తీసుకొచ్చాడు, దేవుడికి అవమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు అక్కడ పెద్ద కుమారుడు 4000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంట, ఇంకొక కుమారుడు, ఆయన అక్కడ ఏదేని వనంలో దేవుని చేత తయారు చేయబడిన మొదటి తొలిచూలు దేవుని మాట వినల. భూలోకంలో యేసుక్రీస్తు వారు మరలా ఏం చేశాడు, ఒక గర్భాన్ని ఎన్నుకున్నాడు, అదే తొలిచూలు. ఆ తొలిచూలు మాట వినకుండా దేవుని నామమున సిగ్గు తీసుకొని వస్తే ఇంకో తొలిచూలు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడి ఆ తొలిచూలు ఎందుకు తీసుకొచ్చి ఎలాగొచ్చాడంట, తన సొంత వారు ఏం చేశారంట, తనని అంగీకరించలేదంట, వదిలేశాడా యేసయ్య. ఎలా పుట్టాడ ఆ యొక్క, అందుకే చూడండి నిర్గమకాండ 34:19 చదవండి. నిర్గమ 34:19, నిర్గమ 34:19 చదవండి. ప్రతి తొలుసూలు పిల్లయు నాది, ప్రతి తొలుసూలు పిల్లయు నాది, ప్రతి తొలిచూలు పిల్ల చాలండి. ఎంత చక్కటి మాట అంట, ప్రతి తొలిచూలు పిల్ల, ప్రతి తొలిచూలు. ఆదాము అనుకున్నాడంట, ఇది నాది అనుకున్నాడు. అందరూ చెప్పాడు, అందరూ చూస్తారంట, అడుగుంటారు కదా, దేవా ఈ మట్టిని ఎంత ప్రేమించావు నువ్వు, ఈ మట్టి కాళ్ళ కింద మట్టి, ఈ మట్టికి చక్కటి రూపాన్ని ఇచ్చావు. ఆయన మట్టి తీసుకొని తయారు చేస్తుంటే బహుశా మరి ఎంతసేపు తయారు చేశాడో తెలియదు. మట్టి తీసుకొని దాన్ని చక్కగా దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలు అన్నీ ఏరేసాయి. ఏం చేశాడండి, నున్నటి మట్టితోటి ఏం చేశాడు కదా, చక్కగా మనుషుడిని తయారు చేశాడు. చేసి ఏం చేశాడు, ఆ యొక్క నాస్కరంధ్రంలో జీవవాయువును ఉదంగానే సేమ్ ఆయన లాగానే ఉన్నాడు రూపం. ఒక్కసారికి ప్రపంచము లేకపోతే ఈ యొక్క యూనివర్స్ అంతా ఒక్కసారి అలర్ట్ అయిపోయింది. ఏంటిది ఎంత, ఈ రూపము ఇంత చక్కటి ఆయన రూపము, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ఒకేలాగా ఉండగానే నాకు అనిపిస్తుంది, ఆదాము గారు జంతువులన్నీ వచ్చినాయి అంట. ముందు ఇస్రో దగ్గరికి వచ్చేయండి, జంతువులను రాగానే ఏమనిపించుంటుంది, ఏమి తేడా కనిపించాలా. ఆయన పిలిస్తే వస్తున్నాయి, ఆయన పిలిస్తే వస్తున్నాయి. ఏం మాట్లాడలేదు, ఎందుకో సేమ్ డిటో జెరాక్స్ కాపీ కనిపిస్తుంది, సేమ్ డిటో. ఆ జంతువులు ఏం చేసినాయి, ఆదాముకి లోపడ్డాయి. సింహాలేంటి, ఎలుగుబంట్లేంటి, అబ్బో ఈ డైనోసార్లు అప్పుడు అన్నీ ఉన్నాయంట, మరి తెలియదు మనకి. అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఏట్రా పిలిచి పేరు పెట్టి పంపిస్తున్నాడంట. దేవుడు కూడా అనుకున్నాడు, వాడి గుడ్ జాబ్, ఎంత బాగా పనిచేస్తున్నాడు, నాది అనుకున్నాయి. అయిపోయిందా ఈ యొక్క దీన్ని ఏంటంట, ఈ సర్వాన్ని ఎలాలా. అప్పుడు ఏమైపోయిందంట, దేవుని నామానికి ఏం తీసుకొచ్చాడు, సిగ్గును తీసుకుని వచ్చాడు ఆదాము. ఆ సిగ్గును తీసుకొచ్చిన ఆదాము, ఇది మనం ఎక్కడ చూస్తున్నాం,
యోహాను రాసిన సువార్తలు ఏం చూస్తున్నామంట? ఆ యొక్క ఆదాము దేవునికి తొలిచూలు బిడ్డగా ఆయన అనుకున్నది చేయని కారణాన్ని బట్టి ఈ లోకానికి పాపము, శాపము, మరణం వచ్చింది. దానికి తోడ ఆఫర్ అగ్ని గంధకములతో మండే కుండం ఏర్పడింది. ఏంటంట? ఏమేమి వచ్చింది? పాపము, శాపము, మరణము, అగ్ని గంధకములతో మండే గుండం. ఈ నాలుగు ఇది నా దేవుడితో మాట్లాడు. ఈ 4 వచ్చేసరికి ఇక దేవుడికి ఏం చేయాలండి? 4000 సంవత్సరాలు ఎక్కడ చూసినా ఆదాంలాగానే ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క మాటను వినకుండా ఉన్నారు. సామెతలు 22వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 22:7 చదవండి. అది కాదమ్మా. ఆ 10 చదవండి. తిరస్కారపు పై మాట చదువుమా. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. ఇప్పుడు ఏం జరిగింది? ఈ తొలిచూలు రోజు అన్నం పెట్టేవాడంట, చక్కటి పళ్ళు. ఇదేనని చెప్పండి. మేము రోజు పస్తున్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకప్పుడు పస్తుండేవాళ్ళు అన్నం లేక, ఇప్పుడు కూడా పస్తుంటారు. దేనికి? ఎందుకు పస్తుంటారు ఇప్పుడు చెప్పండి? అన్నం ఎక్కువ ఇయ్యి. అప్పుడు అన్నం దొరక్క తిన్న దొరక్క రా చెప్పి తింటే ఏమవుతుంది? అన్నం తింటే షుగరు, బీపీ అన్నీ అవుతున్నాయి కదా. ఒకప్పుడు అన్నం దొరకక తినలేదు, ఇప్పుడు ఎక్కువ ఏం చేస్తున్నాం? డాక్టర్ చెప్తాడు అన్నం తినొద్దు, 2 చపాతీలే అంటాడు. పాపం చంద్రబాబు నాయుడు 2 పులకాలే తింటాడు. ఆయన కూడా ఏంటంటే నిజంగా 2 పులకాలే, ఉదయమో లేదా మధ్య 2 పులకాలు అన్ని కీరా మొక్కలు తిని నిద్రపోతాడు. ఎంత ఉంది ఆయనకి? రైట్ సార్, ఆయన మనకు వద్దులే. సో ఇప్పుడు ఏం జరిగింది? ప్రతిదినం చక్కటి భోజనం. ఏ భోజనం తెలుసా? ప్రతి సాయంత్రము దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట అబ్రాహాముకి, ఆదాముకి, అవ్వకి చక్కటి వాక్యం చెప్పేవాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆదామా, నేను ఎందుకు సృష్టించినా తెలుసా? నువ్వు నా తొలిచూలు, నువ్వు ఈ భూమిని ఏలబోతున్నావు. చక్కటి 1 నుండి వచ్చాడు. నీ భూమిని నిండించి దాన్ని ఏలబోతున్నావు. నువ్వు ఎలాగుండాలా? యు షుడ్ బి లైక్ మీ, నువ్వు నాలాగానే ఉండాలి. ఓకే ప్రభా, ఓకే ప్రభా, ఎస్ ప్రభా అన్నాడు. ఒక పండు జీవితాన్ని మార్చింది. ఇది ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, హైందవుడు కావచ్చు, ఇంకే కులం కావచ్చు, ఒక పాపము నీ జీవితాన్ని మారుస్తూ ఉంది. ఒక పాపము నిన్ను దేవుడికి దూరం చేస్తూ ఉంది. దేవుని నామానికి అక్కడ అవమానం తీసుకొని వస్తే ఆ యొక్క అవమానానికి విరుద్ధంగా ఏం చేయాలంట? దేవునికి మహిమ తీసుకురావాలా. హూ ఇస్ దే? ఎవరున్నారు ఇక్కడ? ప్రపంచమంతా గాలిస్తే ఆ స్త్రీ, ఆ అవ్వ ఏదైతే శపింపబడింది, గర్భం శపింపబడింది. ఆ గర్భము మిక్కుటమైన ఆయాసం కలిగించింది. గర్భవాసం లేకుండా గర్భంలో ప్రసవేతలకు ఏ బిడ్డ పుట్టలేదు. దేవుడు చూశాడు, ఐ వాంట్ 1 ఉమెన్, ఒక స్త్రీ కావాలి. ఆమె పరిశుద్ధంగా ఉండాలి. ఏంటంట? ఆమె గర్భము, ఆ యొక్క మనస్సు, ఆ యొక్క శరీరము, ఈ 3 పవిత్రంగా ఉన్న వ్యక్తి ప్రపంచమంతా ఆయన చూస్తే మరి ఒక్కటే కనిపించింది. ఇది నన్ను దేవుడు మాట్లాడుతాడు, అమ్మా ఇది నన్ను యేసయ్య నీ గర్భంలో పుడతాడు, అది పవిత్రంగా ఉందా? మనసు పవిత్రంగా ఉందా? శరీరం పవిత్రంగా ఉందా అని దేవుడు అడిగితేనంట, ఉందా సమాధానం? ఉందా సమాధానం? ఇఫ్ గాడ్ వాంట్ టు టేక్ ప్లేస్ ఇన్ యువర్ వూమ్, నీ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గర్భాన్ని చెప్తావా, అయ్యా ఈ గర్భం నీకు అవసరం, ఇది ఎలాగుంది? పరిశుద్ధంగా ఉంది. సరే,
ఆ యొక్క పరిశుద్ధమైన గర్భంలో తొలిచూలని యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరంట? తొలిచూలు అంట ఆయనకి కావలసిన బిడ్డ అంట. ఆ తొలిచూలు నాది అన్నాడు, ఆది కాండంలో నాది అన్నాడు. మాట విన్న తొలిచూలు తీసుకొచ్చాడు, సిగ్గు తీసుకొని వస్తే ఆ సిగ్గుకి మహిమ తీసుకురావాలంటే ఇంకొక తొలిచూలు స్త్రీ గర్భంలో పుట్టినాడు. అది ఆయన చేతులతో తయారు చేస్తే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? స్త్రీ గర్భం నుంచి వచ్చాడు. ఆ గర్భానికి చెడుతున్నాడు యేసు ప్రభుని కదా. ఆ బిడ్డ వల్ల నాకేం కావాలా? మహిమ రావాలా. మహిమ రావాలని ఏం కోరుకున్నాడంట? తన సొంత వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలే. సరేంట తొలిచూలు యేసయ్యకి కావాలి. రెండోది ఎక్కడున్నంట? సత్రంలో ఉన్నాడంట. ప్రిమిలరా ఎక్కడికి వచ్చాడండి ఆయన? సత్రానికి. విషయం తెలుసా? వాళ్ళ ఊరే. ఏ ఊరండి? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? లెక్కలు రాయించుకుంటానికి. యూదా బెత్లెహేముకు వచ్చారు. లెక్కలు అగస్తు కాలంలో లెక్కలు రాయాలంటే, పేర్లు ఊర్లు రాయాలంట. ఆయన రండి అంటే అక్కడికి వచ్చారు వాళ్ళు. సొంత ఊరిలో వాళ్ళకి ఏం దొరకలా? తల దాచుకుంటకు నిండు చూలాలకి స్థలము దొరకలా. అర్థమవుతుందా? సొంత ఊరిలో ఏం దొరకలేదు. నిజంగా చెప్తున్నాను, ఎంత కష్టం కదా. 9 నెలలు, బహుశా ఈ డిసెంబర్ నెల అటువైపు చాలా చలిగా ఉంటుంది. ఎంత చలి అంటే తట్టుకోలేనంత చలి. ఆ చలిలో ఆమె పడుతున్న వేదన, బాధ, దుఃఖం ఇంతంత కాదు. అందుకే మరి సువార్తలు రాయబడిందంట, ఆయన రాకడంట ఎంత చక్కగా తెలుసా? గర్భిణీ స్త్రీలకి కష్టమంట, చలికాలము కష్టమంట. అప్పుడు వద్దు అంటారు. ఎందుకో? యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చేటప్పుడంట ఆ రెండిటి యొక్క అనుభూతిని అనుభవిస్తూ ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే మరలా ఆయన రాబోతున్నాడు. ఆ రోజులు రాకూడదని దేవుడిని కోరుకోలేను. ఎవరంట? గర్భిణీ స్త్రీ, ఆ యొక్క చలికాలం. రైట్. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే సత్రంలో మత్తయి శుభవర్తమానము 8:20 చదువుదాం. మత్తయి 8:20 చదవండి. మత్తయి 8:20 చదవండి. అందుకు యేసు నక్కలకు, గొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసము కలవు గాని మనుష్య కుమారునికి స్థలము లేదని అతను చెప్పాడు. తల వాల్చుకున్నటకు స్థలమే లేదు. సో దేవుడు అనుకున్నాడంట, బాగా వినండి, దేవుడి కోసం మందిరం కట్టాడంట స్థలము. దేవుడు ఇక్కడ ఉంటాడు అనుకున్నాడు, అక్కడ లేడంట. ఆ తర్వాత ఆ ఊర్లో వెతికాడు. ఏ ఊరిలో? యూదా బెత్లెహేములో వెతికాడు, స్థలం దొరికిద్దని. అక్కడ కూడా స్థలం లేదంట ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఎరుగరా? ఆ ఆలయంలో ఆయన ఉండటానికి ఇష్టపడి ఏం చేశాడు? అందరూ దేవుళ్ళు, దేవతల దగ్గరికి వెళ్తే యేసయ్య నీతో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈజ్ ద ఓన్లీ గాడ్, హీ కేమ్ టు దిస్ వరల్డ్. ఒకవేళ ఆ రోజున కనుక ఎవరన్నా పిలిచి ఆయన స్థలం ఇచ్చాడంటే ఏం చెప్పాడు? బో జాలయ్యా, నేను నీకు స్థలం ఇచ్చా కాబట్టి ఇక్కడ పుట్టావని చెప్పేవాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క పశువుల పాక, ఆ పశువు ఏం చేసిందంట? ఒప్పుకుందంట, నా దేవా, ఆకాశ పక్షులకి గూళ్ళు అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నీకు తల వాల్చుకుంటకు స్థలం నేనిస్తా. ఆ చలిలో ఆ పశువు బయటికి, యేసయ్య లోపలికి. ఎందుకండి? పశువేమో బయటికి వెళ్ళింది, యేసయ్య లోపలికి వచ్చాడు. ప్రియరా, ఇదేనా దేవునితో మాట్లాడుతుంటే? ఒక పశువుకున్న ఏదంట? ఎద్దు తన కామాందని ఎరుగును, గాడి తన సొంత మంది తిరుగు. కానీ మనుషుడికి వెళ్ళేదంట లేదు. తెగ మాట్లాడతాం మనం కదా. దేవుడు ఎక్కడ అంటాం చాలాసార్లు కదా. దేవుడు ఎక్కడ అన్నవాడివి ఒక్కసారి ముక్కు ముత్తి మూసుకో కదా, దేవుడు కనిపిస్తాడు అప్పుడు వెంటనే కదా. సో కనిపించని గాలిని పిలుస్తున్నాం, అదే దేవుడు. శ్వాస ఆగిపోతే ఏం లేదు కదా. రైట్. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఆ పశువుకి ఉంది జ్ఞానం,
ఇక్కడ ఎవరు వచ్చాడు? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నన్ను సృష్టించిన దేవుడు. అంటే నన్ను సృష్టించిన దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఇంతగా నా దిక్కితేంది? ఈ చలిలో నేను చచ్చిపోయిన పర్లా, ఆయన వస్తే చాలు. అక్కడ కట్టబడ్డ ప్రతి పశువు బయటకు వచ్చింది, ఏసే లోపలికి వచ్చారు. దానికి ఉన్న జ్ఞానము ఎవరికి లేదు. తెలుసా మీకు? ఆయన పుట్టినప్పుడు ఆ పశువుల పాక మీద ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది, గొప్ప నక్షత్రం వచ్చింది. దాదాపు కొన్ని వేల కిలోమీటర్లున్న జ్ఞానుకు నక్షత్రం కనిపించింది. ఏమి తెలియనా గొర్రెల కాపలకు నక్షత్రం కనిపించింది. ఎవరి కోసమైతే యేసే వచ్చాడో వాళ్ళకి నక్షత్రము కనిపించలా. వాళ్ళే నువ్వు నేను. ఒప్పుకుంటామా? ఎవరి కోసమైతే వచ్చాడు, ఏంటంట తను ఎవరి కోసమైతే వచ్చాడు, చదువు 1:11 ఎవరు రాస్తుందో వారికి కనిపించలేదే నక్షత్రం. ఈ రోజు రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నక్షత్రం ఎప్పుడు వస్తుందండి? చీకట్లోనా పగల్లోనా? ఏమ్మా మీ ఊర్లో ఏమన్నా పగలు అవుతుందేమో నాకు తెలియదు. మా ఊర్లో నల్ల చీకటి వచ్చినప్పుడే నక్షత్రం. ఎందుకు మాట చెప్తున్నంటే, వేర్ ద డార్క్నెస్, ఎక్కడైతే చీకటి ఉన్నదో ఆ దేవుడు అక్కడ వెలుగుగా ఉన్నాడు. కానీ ఆ ఊరి వారికి ఆ యొక్క అనుభూతిలోకి ఉండటానికి ఇష్టం లేదేమో, బహుశా నాకు తెలియదు. కానీ వారికి లేదే అనుభూతి. ఏ ఊరది? ఇశ్రాయేల్ దేశంలో నడిపడిన యూద బెత్లెహేములో ఆయన జన్మిస్తే ఆ ఊరి వారికి లేదు యొక్క ప్రణాళిక, లేకపోతే ఆ యొక్క ఉన్నతమైన గ్రాటిట్యూడ్, ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు వారికి. కానీ ఇక్కడ ఎవరండి? మనం కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాం. మనకిచ్చాడు దేవుడు ఆధిక్యత. ఎటువంటి గొప్ప దేవుడు అండి. తన సొంత వారు ఆయనకి ఏం తీసుకొచ్చారు? అవమానము, సిగ్గు తీసుకొస్తే ఈ యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మాట వినలా. ఏమన్నాడు? చీకట్లో ఉండటానికి ఇష్టపడ్డారు, కానీ చీకట్లో వెలుగుతున్న నక్షత్రాన్ని వాళ్ళు చూడలేకపోయారు. ఈ రాత్రి దేవుడితో మాట్లాడి చీకట్లో ఉండి చీకటి అలవాట్లకు ఇష్టపడ్డ వాడికి నాకు అనిపిస్తుంది, ఆ చీకటి జీవితంలో ఉన్నవాడు కనీసం బయటికి వచ్చి ఆ వెలుగుని చూడటానికి ఆలోచన కూడా రాలా. ఎందుకంటే రక్షణ వార్త అందరికీ, రక్షణ ఏర్పరచబడ్డ వారికి కొందరికే చెప్తాం కదా. మన క్రైస్తవులు చెప్తాం, కానీ ప్రతి క్రైస్తవుడికి లేదు రక్షణ. ప్రతి దేవునికి వాక్యం వినోడికి లేదు రక్షణ. ఆయన ఎవరినైతే ప్రేమించి పేరు పెట్టి పిలుస్తాడో వారికి మాత్రమే. నేను ఎవరిని కన్నితున్న వాడిని కన్నితు వాడి ఏం జాలి వాడి మీద జలపి 9:10 చదువుతాం మనం. He shows mercy for some people, not for everyone. సో కాబట్టి ఏంటంటే ఆ యొక్క సత్రంలో పశువు బయటికి వస్తే ఏసీ లోపలికి వెళ్ళాడు. కానీ పశువు కన్నా దారుణంగా ఉన్నాం మనం. అక్కడున్న వాళ్ళు కూడా యేసుప్రభు వాళ్ళకి ఆ నక్షత్రం, ఆ వెలుగు వాళ్ళకి ఆ చీకటిలో కనిపించదు. ఆ తర్వాత మూడోదేంటా? పొత్తిగుడ్డలతో చుట్టబడి. పొత్తిగుడ్డ అంటే తెలుసా మీకు? మొట్టమొదటిగా బేబీ బయటకు వచ్చేటప్పుడు తన చుట్టే ఆ యొక్క చీర కావచ్చు, గుడ్డ కావచ్చు, ఎవరు కూడా కొత్త చుట్టరు. ఎవరు కూడా కొత్త చుడతారు ఎవరన్నా? ఎందుకంటే బేబీకి మెత్తగా ఉండాలని నాకు బాగా తెలుసు. మా మదర్ దగ్గరికి వచ్చేవాళ్ళు పెద్దోళ్ళ, మన అమ్మా 2 చీరలు ఉంటాయి అంటేను తీసుకుంటారంటే అదేంటి? ఆ మహాతల్లివి ఆ చీర నా మనవాళ్ళకి చుడితే అది నాకు ఎంతో ఆశీర్వాదం. సరే, అఫ్కోర్స్ తీసుకొని పోయారు పాతవి. సో ఎందుకు మాట చెప్తున్నంటే, ఈ పాత బట్ట చుట్టబడింది. చుట్టబడంగానే ఏం చేశారండి? ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాత బట్ట ఎక్కడ విప్పాడో తెలుసా మీకు? ఆ సిలువ మీద ఎవరు చూడకుండా ఉండినప్పుడు ఆయన చుట్టూత పాత గుడ్డ చుట్టబడి ఉంటే అందరూ చూచుచుండగా
పొత్తిగుడ్డలతో చుట్టబడిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క తల్లి అయిన మరియ ఆ ఒక్కతే పొత్తిగుడ్డలు చుడుతూ భవిష్యదాన్ని ఉతికి వేస్తూ మళ్ళా చుడుతూ మళ్ళా అంటే కొన్ని సంవత్సరాల పొత్తిగుడ్డలతో మిగిలిపోయినాడు యేసుప్రభు వారు. ఒకే ఒక బట్ట కొన్ని సంవత్సరాలు. అది ఎంత వాసన వస్తుందండి, ఎంత దుర్వాసన వస్తుంది. అదే బట్టని యేసుక్రీస్తు వారు చుట్టబడ్డ యొక్క దేవుడు ఆ యొక్క అడ్డ కొయ్యకు నిలువు కొయ్యకు గొలగతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గుడ్డ అందరూ చూచుచుండగా విప్పబడింది. ఎందుకు తెలుసా? ఏదేను వనములో ఆ బట్టలు విప్పబడితే సిగ్గు తను కాదు కప్పుకుంది, యేసయ్య సిగ్గుతోటి తలదించేశాడు. అక్కడ ఎక్కడండి? ఆదాము సిగ్గు అందరూ చూస్తున్నప్పుడు బహుశా ఆదాము ఆ సమయంలో సిగ్గుపడ్డాడేమో. ఇతగాడికి నా రూపాన్ని ఇచ్చి నా శ్వాసనిచ్చి, ఈ రూపము నా శ్వాస నేను ఎవరికి ఇలా ఈ ఒక్క వ్యక్తికి ఇచ్చాను. ఆ ఒక్క వ్యక్తి అందరి ఎదుట సిగ్గుపడేటట్లు చేశాడు. ఇలా చదివే కదా, ఆయన నిమిత్తం సిగ్గునొందాడట. ఆ సిగ్గు పొందలేక యేసుక్రీస్తు వారు దాదాపు 4000 సంవత్సరాలు ఏం చేయాలో అర్థం కాలేదు. దాన్ని మళ్ళా రీప్లేస్ చేసుకుంటకు ఏం చేయాలో అర్థం కాల. ఆయనే తన కుమారుడు తన రూపమైన యేసుక్రీస్తు అని మరలా భూలోకానికి పంపించాడు. ఆ యేసు ప్రభు వారు ఏం చేశాడు తెలుసా? శిలువ మీద ఆ యొక్క వస్త్రాలు, ఆ గుడ్డ విప్పబడింది. మరలా దిగంబరేపడి. ఎందుకో తెలుసా? ఏ సిగ్గు అయితే అందరూ చూశారో ఆ సిగ్గుని కప్పటానికి దేవుడు ఆ యొక్క బట్టని ఆదాము మొదలుకొని ఇక్కడ కూర్చున్న నాకు నీకు అందరికీ ఆ బట్టని కప్పటానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆ బట్ట విప్పబడింది. రక్తసిక్తమైన రక్షణ వస్త్రాన్ని యేసుక్రీస్తు వారు మరలా మహిమా ప్రభావం ఏ ఘనత అయితే ఆదాముకి ఇచ్చినాడు, అదేటువంటి మహిమా ప్రభావ ఘనతని సిలువ మీద యేసయ్య వదులుకున్నాడు. మహిమా ప్రభావ కిరీటాన్ని, ఆ వస్త్రాన్ని అన్ని వదిలిపోయాడు. ఏ సిగ్గు అయితే అందరూ చూశారు, ఆ సిగ్గుని రక్తసిక్తమైన రక్తపు చర్మముతోటి, అక్కడేమో రక్తసిక్తమైన పశువు చర్మంతో ఆదాము అవ్వని కప్పితే, ఇప్పుడు ఉన్న నిన్ను నన్ను ఈ ఆదాముని అవ్వని కప్పటానికి యేసు ఏం చేశారు? ఆయన రక్తపు అరికాలు మొలుకొని నడినెత్తబడికి ధారగా కార్చబడిన రక్తము నీ శరీరాన్ని కప్పింది, నీ యొక్క సిగ్గును కప్పింది. ఆ సిగ్గుని కప్పటానికే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు. అయినా కూడా అంటే ఎలాగున్నామంటే మనం పశువుల తొట్టి లాంటి జీవితం కలిగి ఉన్నాం. ఎంత తెలుసు క్రిస్మస్ గురించి నాకు తెలీదు, యేసుక్రీస్తు వారు ఈ రకంగా నాకు చనిపోలేదన్న ఎవరు చెప్తామో అందరూ తెలుసు, దాదాపు కులాలు అన్ని మతం తెలుసు. అయితే ఇప్పుడు అంటున్నాడే, ఎంత రక్తము కాచి ఎంత క్రైదనము చెల్లిస్తే నువ్వు ఎలాగున్నావు తెలుసా? పశువుల తొట్టిలాగా ఉందిరా నీ మనస్సు. ఆ తొట్టిలో ఉన్న కంపు మారలా, ఆ తొట్టిలో ఉన్న మాటలు మారలా, ఆ తొట్టి లాంటి కంపుతో చూసిన కళ్ళు మారలా, చెవు మారలా, నీ శరీరం మారలా. ఎక్కడెక్కడ దొల్లేవో ఈ చేత్తో ఏమేం పట్టుకున్నా, సిగరెటా, మందా, బీడే, అబ్బాయ, అమ్మాయ ఎవరు పట్టుకొని అపవిత్రమైపోయిన నీ జీవితం. తప్పు చేయడానికి పనికొచ్చి నీకు నడుములో బల్లెపోటు ప్రభు యేసుక్రీస్తు వారికి. ఏ పాపం ఇంటికి నువ్వు నడిచిపోవచ్చు, ఆ యొక్క పాపం నిమిత్తానికి కాళ్ళలో చీరలు 5 గాయాలు పొందినాడు. ఓ శ్రీపంచ గాయనమా, 5 గాయాలు పొంది సర్వలోక పాప పరిహారం రక్తపురుష అవశ్యకం తదురక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగని సమవేద 410 సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? ఈ యొక్క తొట్టి లాంటి పాడైపోయిన యొక్క జీవితాన్ని బాగు చేయటానికి ఒక సర్వశక్తుడు నీతిమంతుడి భూలోకానికి రావాలి. నీ ఇంట్లో నీ కోడలు ఏమో కోసావు, వాడి రక్తాన్ని చిందించావు, ఆ రక్తం వల్ల ఏ మనిషికి పాపం పోలా. ఆ సామవేదం పురోహితులనుగా బ్యాక్గ్రౌండ్ రాసిన మాట వాళ్ళకి అర్థమైంది ఏమని? వాస్తవం అర్థమైంది వాళ్ళకి. ఏంటి
ఒక మనిషి యొక్క పాపం పోలడానికి పరిశుద్ధమైన వ్యక్తి చనిపోయి ఎవరు చనిపోతారు? పాపి కోసం ఎవరు చనిపోతారు? నో వన్ ఇస్ దేర్. పాపికి శిక్ష ఉన్న వాళ్ళే, కానీ పాపికి రక్షణ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి, ఆ రక్షకుని ఎన్నిసార్లు కాదని వెళ్ళిపోయావు? నీకు రావాల్సిన శిక్షను ఆయన వేసుకున్నాడు. సొగసు స్వరూపము లేకుండా రక్తం కార్చాడు. అందరూ చూచుచుండగా, ఓ అదమా, నీ దిశమల్ని అందరూ చూశారు, ఆ దిశమల్ని నేను కప్పుతా. అలా కప్పితే ఏమవుతుందంట? ఎంత చక్కగా ఉందండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తిని భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారే నిందలు నా మీద పడి ఉన్నాయి. బాబా, ఎంత మాట అండి. ఏంటంట? నీ హృదయం అనే ఆలయాన్ని ఆయన ఇల్లు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నీకు ఎవరి వల్ల అయితే నింద వచ్చిందో ఆ నిందని, ఎంత చక్కటి వాడండి, నేను నిందించిన వారికి నింద నా మీద, ఆ నింద, ఆ కష్టము, ఆ అవమానము ఏం చేశాడంట? యేసు ప్రభువారు తన మీద వేసుకున్నాడంట. అదండి క్రిస్మస్. He took all our heavy laden, come unto me, all we that labour and heavy laden, I will give you rest. ఏ నింద, ఏ అవమానంతో యేసుక్రీస్తు వారిని నింద అవమానం తీసుకొచ్చావో, ఆ నిందని అవమానాన్ని యేసు వారు పొందాడంట. అదే నమ్మ క్రిస్మస్. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. నీ దిశమల్ని కప్పుటకు, నీ వల్ల వచ్చిన సిగ్గుని తీసివేయటకు. అప్పుడు ప్రపంచమంతా చూస్తేనంట, ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు తప్పు చేస్తే దిగంబరులు అయ్యారు, తప్పు చేయకుండా యేసయ్య దిగంబరైనాడు. అదే యేసు ప్రవర్తించుకున్న మహిమ, దట్ ఈస్ కాల్డ్ ద గ్లోరీ. ఆ మహిమను చూపించాడంట. అరే, ఆడు తప్పు చేసి దిగంబరయ్యాడు. ఏ తప్పు చేశాడు ఈ యొక్క యేసు వారు? ఏ తప్పు చేశారండి? వాళ్ళ దిగంబరం కప్పుకుంటానికి ఆ సహోదరు దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? ఆయన దిగంబరైపోయాడు. వాళ్ళ దిశములు, నీ దిశములు కప్పటానికి. అదండి యేసయ్య ప్రేమ. ఈ ప్రేమను అర్థం చేసుకుంటే జీవితాంతం అనుకుంటే, ప్రభువా నిజంగా నేను దిగంబరినా, నేను సిగ్గు లేదని జీవితం జీవిస్తుంటే, అయ్యా అందరు ప్రపంచము చూచి నువ్వు దిగంబరైపోయి నీ రక్తపు చర్మని నాకు కప్పా. ఎంత ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. దేవుడి వాక్యం దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం ఈ సమయంలో. మరి తీర్మానం చేస్తామా? ఒక 2 నిమిషాలు మొక్కలే. నువ్వు క్రైస్తవుడు కావచ్చు, హైందవుడు కావచ్చు, యేసు ప్రభువారికి నింద తీసుకొస్తే ఆ నిందని తీసుకుని యేసు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ నింద పోవటానికి ఆ నిందంతా తన మీద వేసుకున్నాడంట. అయ్యా, నేను నీ కోసం చనిపోతా, పాపి కోసం చనిపోతా, పాపిని నేను శిక్షించను, రక్షిస్తాను. నేను ఆ రక్షణ నీకు కావాలన్నా చెప్పు, యేసువా నేను పాపిని, నన్ను క్షమించు స్వామి, నీ పశుమైన రక్తంతో నన్ను కడుగుము. నిజంగా నీకు క్రిస్మస్ యొక్క ముఖ్య అంశము, ముఖ్య ఉద్దేశం ఇదేనని తెలిస్తే, నువ్వు కూడా ఆదాము వలె ఆయనను సిగ్గుపరిచే విధంగా నీ యొక్క కార్యాలు, నీ ఇంట్లో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నువ్వు పనిచేసే దగ్గర, నీ ఇంట, నీ బయట, నీ విరుగు పొరుగు వద్ద, నీ బంధువుల దగ్గర ఆయనకు సిగ్గు తెచ్చేవారుగా ఉంటే యేసు చెప్తున్నాడు, నువ్వు ఆయనకు సిగ్గు తెచ్చావు, ఆ సిగ్గు నేను కప్పడానికి వస్తావా నా దగ్గరికి? ఇంతగా ఎవరు ప్రేమిస్తారండి? సొంత తండ్రిని దగ్గర నువ్వు తప్పు చేస్తే తాట తీస్తాడు. కానీ ఆ యొక్క తండ్రి కుమారుడిని పంపించేందుకు, ఆ కుమారుడే లేకపోతే నీకు శిక్ష ఉన్నది. ఆ కుమారుడు శిక్ష భరించడానికి వచ్చాడు. తండ్రి చెప్పాడు, ఓ నా కుమారుడా, నాకు ఇష్టమైంది, నువ్వు నా కొరకు చనిపోతావా? నీ రక్తం ద్వారానే ఈ యొక్క సిగ్గు, ఈ యొక్క కఠినమైన కష్టము మహిమగా మార్చబడుతుంది. చెప్పు ఈశ్వరువారికి, ప్రభా నిజమే, నన్ను క్షమించు స్వామి, నా వల్ల నీ మహిమ పోయింది, నువ్వు నాకు ఇచ్చిన మహిమ ప్రభా కిరీటం పోయింది. ఆ మహిమ ప్రభా కిరీటం నువ్వు మరలా ధరించుకుంటానికి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని, చేతుల్లో చిల్లలు కొట్టించుకొని, ఉళ్ళత ప్రణాళిక కొట్టించుకొని,
బల్లపోటు పొడిపించుకొని కాలచీలో కొట్టి, అరే నా కుమారుడా ఒక్కసారి నా వైపు చూడు, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. అర్పించుకోనీదు జీవితము ఆయన కొరకై జీవింతువా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుని, వాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. ఆదాముకు లేని భాగ్యము, అవ్వకు లేని ఇక భాగ్యం యేసు నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చెప్పు, యేసువా నేను పాపిని, ఇంతవరకు నేను నీకు సిగ్గు తీసుకొచ్చేవాడిగా ఉన్నాను నేను, ప్రభు నన్ను క్షమిస్తావా? ఈ రాత్రి నా చేయి పట్టుకుంటూ ఆ శిలువలో మంటిగా మిగిలిపోయాడు దేవుడు. నా దేవా నా దేవా నా చేతికి విడిచిపెట్టావు. ఇది కనుక కోరికలో ఉన్న నీ చేయి పట్టుకుంటానికి వస్తావా? నీ పాప రోత జీవితం, అది నీ చెడు కావచ్చు, నీ విభిచార జీవితం కావచ్చు, వివేహేతర సంబంధం కావచ్చు, నీ టీవీ కావచ్చు, నీ సిగరెట్, లేకపోతే నీకు డ్రగ్స్, లేకపోతే నీ యొక్క మందు, ఏదైనా చెడు జీవితం, సరస్వక్తులు ఏమైనా కావచ్చు, నీ సెల్ ఫోన్ వల్ల ఎంతో పాపం చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి హృదయం మారి చెప్పు, యేసు నేను పాపిని. వస్తావా ఆయన దగ్గరికి? నీ చేయి పట్టుకుంటాడు ఆయన. నీకు నిత్యమైన జీవితం, శాంతి సమాధానం, చనిపోతే పరలోకం. ఇటువంటి అనుభూతి కావాలనుకుంటే నీ హృదయం నుంచి, ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించుము దేవా, ఇదే నా చెయ్యికి పట్టుకో, పాపినయ్యా, నేను నీకు సిగ్గు తీసుకొచ్చా, కానీ నువ్వు మహిమ తీసుకురావడానికి ఇష్టపడ్డా. నా యొక్క జీవితాన్ని బట్టి ఎంత ప్రేమ ఎవరు చూపిస్తారయ్యా? అర్థం చేసుకున్నాను, నువ్వు నాతో మాట్లాడావు. చోటి వాడిగా వెళ్ళను ప్రభువా, నేను విన్నాను, ఇప్పుడు దాకా విన్నాను. సైతాను నన్ను గలిబిలి చేయకుండా నా మనసులో ఆ మాటలు దాచుకుంటా. హృదయపూర్వకంగా నా ఆలోచన ఉంటే యేసు వచ్చి, ప్రభువా నేను పాపిని, అటువంటి ఆశ నీకుంటే నీ కుడిచి నీ దేవుడు చూపించు, ప్రభువా నా చేయి పట్టుకో, నీకోసం నేను జీవిస్తా. గతించిన కాలం చాలు, నా కొరకు నేను జీవించా, పాపిగా జీవించా, నీ నామను సిగ్గు తీసుకొని వచ్చా. కానీ ఆ సిగ్గుని మహిమకరంగా మార్చడానికి యేసుని కుమారుడు, సొంత కుమారుడు భూలోకానికి వచ్చాడు. ఆ సిగ్గుని కప్పాడయ్యా. ఎంత ప్రేమ ఎవరు చూపిస్తారు? నిజంగా నీకు మనసులో కనుక ఆరటం అనుకుంటే అందరు కళ్ళు మూసుకున్నారు, గబొక్కని చేతి ప్రభువా నా చేయి పట్టుకో. ఎవరైనా సరే గంభీరమైన మరలా రాదేమో నీకు. ఆ ఒప్పుకోలు చేయకుండా చనిపోతే ఒకవేళ పాపిగానే మిగిలిపోతాం, ఆ పాప దోషం వల్ల నరకానికి పోతాం. జాగ్రత్త. ఎవరైనా సరే నీ కుడిచి దేవుడిచ్చి, ప్రభువా నేను పాపి, సహోదరుడా దేవుడిని క్షమించును గాక. ఇంకెవరైనా సరే సహోదరుడిని క్షమించును గాక. ఇంకెవరైనా సరే కఠినం చేసుకోవద్దు. ఎవరైనా సరే విశ్వాసి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేదా హైందవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడే నీ పాపపు సిగ్గుని కప్పటానికి యేసు ఒక్కడే వచ్చాడు. ఎవరైనా సరే నీ కుడిచి దేవుడి, ప్రభువా నేను పాపిని. ఇంకెవరైనా సరే చివరిసారిగా కఠినం చేసుకుంటున్నా హృదయాన్ని. నన్ను ఎవరైనా అనుకుంటారు, ఎవరి చోట్ల నీ చేతిని నీ దేవుడు చూస్తాడు. తప్పు చేసినప్పుడు భయపడాలి, ఒప్పుకోవడానికి ఎందుకు భయం? నీ కుడిచి దేవుడి, ప్రభువా నేను పాపిని. ఎవరైనా సరే చివరిసారిగా బయట ఎవరైనా సరే సోదరుడిని క్షమించును గాక, నీ పాపను క్షమించును గాక. ఎవరైనా సరే ప్రార్థన చేయబోతున్నా, చేతులు తెచ్చండి. మీకోసం మరి కుటుంబీకుల కోసము లావణ్య ప్రార్థన చేస్తుంది, తర్వాత మోహన్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ ప్రియులు నెహెమ్యా అన్నను బట్టి, శాంతి సిస్టర్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి కుటుంబంలో చేరి ప్రభా
మీ మాటలు వింటానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, రాజుల రాజా, ప్రభువుల ప్రభా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయం